కాపు రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై చైతన్య సదస్సు పేరుతో గుంటూరు ఉమ్మడి జిల్లాలోని కాపులకి వెంకటేశ్వర విజ్ఞాన మందిరం మార్కెట్ సెంటర్ గుంటూరులో 30వ తారీఖున ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు. ఇందులో కీలకమైనటువంటి అంశాలు ఏంటి, గత 76 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో కాపుల భాగస్వామ్యం లేదా, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కాపులు రాజకీయ బానిసత్వంలో మగ్గాల్సిందేనా, ఆంధ్రప్రదేశ్ రాజ్యాధికారానికి రాజకీయ నాయకత్వానికి కాపుల్ని దూరం చేస్తున్నది ఎవరు, రాష్ట్ర జనాభాలో సుమారు 20% పైన ఉన్న కాపులకి సీట్లు ఎక్కడ, గుంటూరు జిల్లాలో అత్యధిక ఓటు బ్యాంక్ గల కాపు కులస్తులకి సీట్ల విషయంలో ప్రాధాన్యత ఎక్కడ, గుంటూరు జిల్లా మరియు గుంటూరు పార్లమెంట్లో అత్యధిక సంఖ్యలో ఉన్న కాపులకి ఎంపీ ఎమ్మెల్యే సీట్లు కేటాయించాల్సిందే, అగ్రవర్ణాల్లో ఉన్న కాపులు పేదలుగా మిగిలిపోవాల్సిందేనా, సామాజిక న్యాయం అంటూ ఉపన్యాసాలు ఇచ్చే రాజకీయ పార్టీలకు సూటి ప్రశ్న, చిత్తశుద్ధి ఉంటే సమాధానం చెప్పండి అంటూ టీబీకే జేఏసీ మరియు కాపు రాజకీయ చైతన్య వేదిక పేరుతో సదస్సు ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా కాపుల వైపు నుండి కొత్త ప్రశ్నలు రేకెత్తిస్తున్నారు. మరి రాజకీయ పార్టీలు ఏం సమాధానం చెప్తే చూడాలి.